హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజు మనం టేస్టీ అయిన ఎంతో సింపుల్గా నిమ్మకాయ పులిహోర అనేది చేసి చూపించబోతున్నానండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని ఉడికించుకున్న రైసు చల్లార పెట్టుకుందామండి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఇందులోకి కాస్త అంత పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేయండి. వేసి ఇలా ఆ రెండింటిని కలపండి. ఇలా కలిపిన తర్వాత అన్నంలోకి పోసేసుకుందామండి. ఇలా పోసుకోవటం వలన అన్నం అనేది కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము. ఇలా చేయాలంటే రైస్ అనేది గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. ఇలా చేత్తో మొత్తము ఆ పసుపు, ఉప్పు, కరివేపాకు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ 4 నిమ్మకాయలు రసం అనేది తీసుకుందామండి. ఆ రసం తీసుకొని ఈ రైస్లోకి పోసేసుకుందాము. ఈ అన్నానికి 4 నిమ్మకాయలు అయితే సరిపోతాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీనికి పోపు కోసం ఒక కడాయి అనేది పెట్టుకుంటున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది పోసుకుంటున్నానండి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. మరికొన్ని పచ్చి శనగపప్పు కూడా వేసుకుంటున్నానండి. ఈ పచ్చి శనగపప్పు ఆ పులిహోరలోకి మధ్యలోకి పంటి కింద చాలా బాగుంటాయి క్రిస్పీగా. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఈ ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత వేరుశనగపప్పు కూడా వేసుకుంటున్నానండి. 2 రెమ్మల కరివేపాకు కూడాను. ఇవి ఒకసారి ఇలా కలుపుకుందాము. పోపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపుని తీసుకెళ్ళి ఆ రైస్లోకి వేసేసుకుందామండి. ఈ పోపు కాలుతుంది కాబట్టి స్పూన్తో ఇలా ఒక్కసారి కలుపుకుందాము. ఈ పోపు అనేది అన్నంలోకి కలిసేటట్టు ఇలా కలుపుకుందామండి. చూసారా, కలర్ఫుల్గా ఉంది. మరొక్కసారి స్పూన్తో కాకుండా చేత్తో ఇలా మొత్తాన్ని కలుపుకుంటున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా కమ్మనైన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరొకసారి ఈ నిమ్మకాయ పులిహోర మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ప్రసాదంలాగా.